జనాభా శాస్త్రంలో ఏమేమి ఉంటాయి సార్? ఏమేమి చదువుకోవాలి మీరు? లక్షణాలు అంటే జనాభా లక్షణాలు ఏంటివి? జననాల రేట్ అంత ఉంది, మరణాల రేట్ అంత ఉంది, అంతేనా? ఇంకేం చదువుకో? సంపూర్ణ సంతాన సాఫల్యత. సరే, మన భారతదేశ జనాభా అనేది పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుందా? రేషియో తగ్గుతుంది, జనాభా పెరుగుతుంది అంటే పెరిగే రేటు తగ్గుతుంది అంటున్నారు మీరు, అవునా? మనకి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే అని ఒకటి ఇస్తారు, NFHS. ఇటీవల మే 31వ తారీఖు NFHS 6 అనేది ఇచ్చారు. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఇస్తారు. ఈ NFHS 6లో భారతదేశ ప్రభుత్వానికి సంపూర్ణ సంతాన సాఫల్యత అనేది 2 అని ఇచ్చారు. అంటే అర్థం ఏంటి? ఒక తల్లి తన పునరుత్పాదక వయసులో, ఒక స్త్రీకి పునరుత్పాదక వయసు ఎంత అండి? 15 నుంచి 49 ఏళ్ళ వరకు ఒక స్త్రీ యొక్క పునరుత్పాదక వయసు. ఈ పునరుత్పాదక వయసులో ఎంతమంది పిల్లలకి జన్మనిచ్చింది అని చూసేదే సంపూర్ణ సంతాన సాఫల్యత రేటు. సార్ ఎలా తెలిసింది సార్ అది అంటే, ఇప్పుడు యావరేజ్ కింద తీసుకుంటాం. ఇప్పుడు జనరల్ రేట్ ఎంత తెలిసిందా? ఒక సంవత్సరం జనరల్ రేట్ ఎంత, ఎంతమంది గర్భిణీలు ఉన్నారు తెలిసిపోతుందా లేదా? యావరేజ్గా ఎంత వస్తుంది ఏంటి అనేది. సరే, ఎలా సూచిస్తుందో చూద్దాం. ఒక స్త్రీ ఒక పురుషుడు, ఒక స్త్రీ ఒక పురుషుడు ఇద్దరు కలిస్తేనే కదా? ఓకే, ఇద్దరు కలిసిన తర్వాత ఎంతమందికి జన్మ ఇవ్వచ్చు? అయితే ఒకరికి ఇవ్వచ్చు, లేదా ఇద్దరికి ఇవ్వచ్చు, లేదా ఇద్దరికంటే ఎక్కువ ఇవ్వచ్చు, అవునా కదా? సరే, అది లేదా ఎవరికి ఇవ్వకుండా కూడా ఉండొచ్చు, అది వేరే విషయం. ఒకరికి ఇచ్చారు, లేదా ఇద్దరికి ఇచ్చారు, లేదా ముగ్గురికి ఇచ్చారు అని అనుకుందాం. ఇద్దరికంటే ఎక్కువ ఇస్తే జనాభా పెరుగుతుందా తగ్గుతుందా? ఎందుకు? ఎందుకంటే ఇద్దరు కలిసి ఇద్దరికంటే ఎక్కువ ఇచ్చారు. అలా కాకుండా ఇద్దరు కలిసి ఇద్దరికే ఇస్తే వీళ్ళిద్దరు చనిపోయినా వీళ్ళిద్దరి బదులు వీళ్ళిద్దరు ఉంటారు, అవునా కదా? అంటే ఇద్దరిని ఇద్దరు రిప్లేస్ చేస్తున్నారు. ఇక్కడ ముగ్గురు వేస్తే ఇద్దరిని ముగ్గురు రిప్లేస్ చేస్తున్నారు, అంటే జనాభా పెరుగుతుందా? అదే ఇద్దరినే కన్నారని అనుకుందాం, అప్పుడు ఈ ఇద్దరిని వీళ్ళిద్దరు రిప్లేస్ చేస్తున్నారు, అంటే జనాభా ఏంటి? స్థిరంగా ఉంటుంది. అలా కాకుండా ముగ్గురు కాకుండా ఒకరినే ఉత్పత్తి చేశారు అనుకుందాం, ఇద్దరు కలిసి ఒకరిని ఉత్పత్తి చేస్తాను, అంటే ఏమవుతుంది? తగ్గుతుంది. అంటే జనాభా 2 కంటే ఎక్కువ ఉంటే పెరుగుతుంది, 2 కంటే తక్కువ ఉంటే తగ్గుతుంది, 2 ఉంటే స్థిరంగా ఉంటుంది. ఇప్పుడు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే మనకేం చెప్తుంది? భారతదేశ జనాభా స్థిర స్థాయిలకు చేరింది అని మనకు చెప్తుంది.